ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందిన ఓ మహిళకు సంబంధించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే రోజు 2 సార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గర్భసంచికి సంబంధించిన ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన మహిళకు వైద్య అవసరాల దృష్ట్యా రెండోసారి శస్త్రచికిత్స చేపట్టాల్సి వచ్చిందా, లేక వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వైద్యుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి వైద్య విధానాలు, నిర్ణయాలు, చికిత్స పరిస్థితులపై పూర్తి వివరాలు వెల్లడించాలని బాధిత కుటుంబం కోరుతుంది. వాస్తవాలు ఏంటన్నది అధికారిక విచారణ తర్వాతే తేలాల్సి ఉంది. నా పేరు మరియమ్మ. మేము భీమవరం నుంచి వచ్చాము. గవర్నమెంట్ ఏలూరు హాస్పిటల్ కి మా మదర్ ని యూట్రస్ ప్రాబ్లం వల్ల తీసుకురావాల్సి వచ్చింది. సో తనకి బ్లీడింగ్ ప్రాబ్లం తీసుకొచ్చి 20 days అవుతుంది. ఫస్ట్ రోజేమో లైక్ ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ టాబ్లెట్స్ రాసిస్తాం, అదే నార్మల్ అవుతుంది, మళ్ళీ ఫ్రైడే వచ్చి చెక్ చేయించుకోండి అనేసి అని చెప్పారు. సో మేము ఆ రోజు వెళ్లకుండా బాగా పెయిన్ ఉండడం వల్ల ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ లోపలికి వెళ్ళి డాక్టర్ నర్స్ ని కన్సల్ట్ అయ్యి ఆవిడని అడిగితే ఆవిడ టెస్ట్లు అవి రాసిచ్చారు. సో అప్పుడు ఆ రోజు అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత అడ్మిట్ చేసుకున్న 2 weeks కి ఆపరేషన్ జరగడం జరిగింది. మొన్న బుధవారం రోజు నాకు ఆపరేషన్ అయిన తర్వాత చెప్పారు. ఆపరేషన్ రోజు మార్నింగ్ 9 కి తీసుకెళ్లారు లోపలికి. ఆవిడని మళ్ళీ 7:30కి బయటకి తీసుకోరు. పొద్దున్న 9 కి లోపలికి తీసుకెళ్తే ఆపరేషన్ 11 కి స్టార్ట్ చేస్తామని చెప్పారు. యూరిన్ నుంచి యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ లాగా బ్లడ్ లో డ్రైనేజ్ కానీ ఒక రైట్ సైడ్ లో ఒకటి, లెఫ్ట్ సైడ్ అది కింద వైజాగ్ దగ్గర యూరిన్ బ్యాగ్ వేస్తాం. యూరిన్ లో లైక్ బ్లడ్ క్లాట్స్ లాగా వస్తున్నాయి. అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు ఆపరేషన్ టైంలో మేము ఆపరేషన్ చేసేటప్పుడు